కేటీఆర్ కు అహంకారం అక్రమ సంపాదన తప్ప చేసిందేమీ లేదని దీనివల్ల కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గతంలో కేటీఆర్లను తీవ్రంగా విమర్శించింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గతంలో ఎల్ రమణపైన జీవన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కేటీఆర్ను లోఫర్ అన్నందుక జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయాల్లో తన ఆస్తులు తరిగాయి కానీ పెరగలేదని చెప్పారు. మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం, ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర నేను ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత వరకు నేను ఎన్నడూ వెళ్ళలే. జగిత్యాల ప్రజలకు తెలుసు తెలియదు ఈ విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు పిఎల్ ద్వారా నన్ను పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారు ఉన్న స్థానం, కష్టమన్నా అయినా పోటీ చేయండి అన్నారు. రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మళ్ళీ చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు నాది. రాజకీయంగా మీడియా ద్వారానే చెప్పిన మీకు టికెట్ రాదట అని వస్తే బీఫామ్ 2023లో రాకపోయిందన్న. నేను రాకుంటే పర్వాలేదన్న, ఎందుకంటే దానివల్ల ఏం లబ్ధి పొందలే. మీరు అనుకున్నట్టు నాయి కానీ మాలూన్ తరఫున కానీ ఆస్తులు పెరగలేదు, ఇంకేమైనా ఉంటే తగ్గినాయి. కానీ నా ఏ బ్రీడ్ హైబ్రిడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ను మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు, మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నా. అసలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారా? జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2018లో ఒక్క గ్రామంలో మెజార్టీ రాలేదు. జగిత్యాల టౌన్లో ఒక్క వార్డులో మెజార్టీ రాలేదు. ఈ ఎమ్మెల్సీ పరిధిలో 40 మంది ఎమ్మెల్యేలు మనం బీఆర్ఎస్ వాళ్ళకి గెలుస్తున్నాం. మీరు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదండి? చంద్రశేఖర్ గౌడ్కు ఎందుకు అన్యాయం చేశారు? బీఫామ్ ఇవ్వలేదు. మీరు క్రాస్ ఓటింగ్ చేయించారు, క్రాస్ బ్రీడ్ బీది. ఇవాళ మీరు తీసుకుంటున్న జీవన్ రెడ్డి గారు ఇంత పెద్ద కాంగ్రెస్ నాయకుడు అంటారు. స్వయాన మీడియాకి చెప్పిండు, సీనన్న కొడుకు అని చెప్పి 2019లో బీజేపీ కోట్ల ఇచ్చినామని చెప్పారు. 6 క్రాస్ ఓటింగ్ చేయించారు, 4 క్రాస్ బ్రీడ్.